హైదరాబాద్ లో ఉన్న కాలుష్యాన్ని తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మా సంగారెడ్డి జిల్లా జిన్నారం, హతునూర, పటాన్చెరు ఈ మూడు మధ్యలో గవర్నమెంట్ స్పేస్ ఉందని 152 ఎకరాలని పాత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా అప్పజెప్పిందని ఈ 152 ఎకరాలలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నల్లవల్లి అనేటువంటి ఫారెస్ట్ మధ్యలో హైదరాబాద్కి వెళ్ళి రోజు 1000 లారీల చెత్తను తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేస్తామనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిన్న రాత్రి 12 గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే అనుమానం ఉందో వాళ్ళందరినీ రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి ఇప్పటికీ ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటది చిద్రుప్ప అనే విలేజ్ లో. ఆ చిద్రుప్ప విలేజ్ అవుట్స్కట్స్ లో ఇప్పుడు ఈ నిమిషానికి 200 మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఊర్లలోకి వెళ్ళి లీడర్లని రాత్రి 12 నుంచి తెచ్చిపెట్టి లారీలను పెట్టి జేసీబీలను పెట్టి